కాపునాడు. సామాజిక న్యాయం కోసం సామాన్యుని స్వరం, మీ కాపునాడు. కాపునాడు సమాచార లేఖ, లెటర్ నెంబర్ 213. జనసేన గూటికి వలస పక్షులు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్ని చూస్తుంటే రాజకీయ నాయకులకి పొద్దుతిరుగుడు పువ్వులకి పెద్ద తేడా లేదనిపిస్తోంది. పొద్దుతిరుగుడు సూర్యుడు ఎటు ఉంటే అటు మళ్ళినట్టే నేటి నయా రాజకీయవాదులు అధికారం ఎటు ఉంటే అటు టక్కున తమ జెండాను ఎజెండాను మార్చేసుకోవడం చూస్తుంటే ఏమనాలో కూడా అర్థం కానంత గందరగోళం మొదలు కాబోతున్నట్టు అనిపించక మానదు. ఎందుకంటే నిన్న మొన్నటి వరకు వీళ్లంతా జగన్ అండ చూసుకొని కన్ను మిన్ను కానక జనసేనాని నానా దుర్భాషలాడారు. ఇప్పుడు జనసేనలోకి రావడానికి జగన్ రెడ్డిని తిడుతూ జనసేనాని ఇంద్రుడు చంద్రుడు అని పొగుడుతూ డంకాలు బజాయిస్తున్నారు. వీళ్ల వల్ల కొత్తగా జనసేన పార్టీకి వచ్చే ప్రయోజనం ఏదైనా ఉందా అని ఆలోచిస్తే ప్రయోజనం కన్నా నష్టం ఎక్కువగా ఉండవచ్చని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఎందుకంటే వీళ్లు మనస్ఫూర్తిగా పార్టీ మారుతున్నారా లేక తమ స్వప్రయోజనాలే లక్ష్యంగా తాత్కాలిక లబ్ధి కోసం పార్టీ మారుతున్నారా అన్నది $1 మిలియన్ ప్రశ్న. 2024 ఎన్నికల ప్రస్థానాన్ని మనం ఒకసారి గమనిస్తే జగన్ రెడ్డి అతని బ్యాండ్ మేళం ఎన్నికల ముందు నుండి పవన్ కళ్యాణ్ ని లక్ష్యంగా చేసుకుని రకరకాలుగా మానసిక వ్యధకు గురి చేసేందుకు పథకాలు పన్నారు. దమ్ముంటే ఎన్నికల్లో ఒంటరిగా రమ్మనడం దగ్గర నుంచి 3-4 పెళ్లాలు అంటూ వ్యక్తిగత జీవితంలో కూడా చొరబడి పవన్ కళ్యాణ్ ని ఇబ్బందుల పాలు చేసేందుకు అవకాశం ఉన్న ప్రతి విషయంలో దూరిపోయారు. ఇందులో ముఖ్యంగా అంబటి రాంబాబు, పేర్ని నాని, ఆర్కే రోజా, కొడాలి నాని, అనిల్ కుమార్ యాదవ్, గుడివాడ అమర్నాథ్ చేసిన యాగి అంతా ఇంతా కాదు. అప్పట్లో అన్ని మీడియాల్లో వీళ్ల బహిరంగ దురాగతాలు సభ్య సమాజం అసహించుకునే పరిధి కూడా దాటిపోయిందని చెప్పాలి. అయితే ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎట్టి పరిస్థితుల్లోనూ చీలకూడదన్న ఒకే ఒక్క లక్ష్యంగా మొక్కవోని దీక్షతో పవన్ కళ్యాణ్ అన్ని అవమానాల్ని ప్రభుత్వం పనికట్టుకొని మరీ చేపట్టిన ఇబ్బందుల్ని అధిగమించారు. ఒకవైపు భారతీయ జనతా పార్టీని తెలుగుదేశం పార్టీని కలుపుకొని ముందుకు వెళుతూనే మరోవైపు ప్రజల సమస్యల్ని తెలుసుకుంటూ తనకు సాధ్యమైనంత మేర, ఇంకా చెప్పాలంటే తన శక్తికి మించి సాయం అందించడంతో తమకు ఎవరు సరైన ప్రజాపాలన అందించగలరన్న వాస్తవాలను ప్రజలు గుర్తించారు. 2024 ఎన్నికల్లో కేవలం విజయం కాదు, కనీ విని ఎరుగని అఖండ విజయాన్ని కూటమికి అందించారు. ఈ విజయం వెనుక పవన్ కృషిని అటు భారతీయ జనతా పార్టీ ఇటు తెలుగుదేశం పార్టీలు కాదనలేని పరిస్థితుల్ని కూడా మనం కళ్ళారా చూసాం. ఇక ప్రస్తుతానికి వస్తే సీను మారింది. గత ప్రభుత్వంలో వైసీపీ నేతలు తాము చేసిన అరాచకాల చిట్టా ఒక్కటొక్కటిగా బయటకు వస్తుండడం, తమ అధినేత తన సెల్ఫ్ గోల్ తనే వేసుకొని తమని పట్టించుకోకపోవడంతో రెంటికి చెడ్డ రేవడిగా బతికిడుస్తున్న వారికి మునిగిపోయే పడవ కన్నా తుఫానులకు సైతం ఎదురెదగల భారీ నౌకను అడ్డం పెట్టుకోవాల్సిన అగత్యం రానే వచ్చింది. అయితే గతంలో ఎవరినైతే నోటికొచ్చినట్టు తిట్టారో అదే పవన్ కళ్యాణ్ పంచన చేరాలంటే ముందు జగన్ రెడ్డి చేయమంటే చేశాం అని చెప్పేస్తే సరిపోతుందన్న ఆలోచనతో ఒక్కరొక్కరు కలుగులో దాక్కున్న ఎలుకల్లా బయటకు వస్తున్నారు. వీరి పట్ల జనసేనాని ఎంతో జాగరూకతతో వ్యవహరించాలని, వారి చిత్తశుద్ధిని పరీక్షించాకే తదుపరి నిర్ణయం తీసుకోవాలని కాపునాడు సూచిస్తోంది. మరో విషయం ఏమిటంటే ప్రజలకు ప్రభుత్వానికి నష్టం చేకూర్చిన అధికారులపై నాయకులపై ఒకవైపు పవన్ కళ్యాణ్ దూకుడుగా వెళ్తుంటే మరోవైపు ప్రభుత్వ ఖజానాకు అడ్డగోలుగా కన్నాలేసిన వెంకటరెడ్డి వంటి అనేక మంది ఉన్నత ప్రభుత్వాధికారులు ఎంత నష్టం చేసినా వారిపై తెలుగుదేశం ఉదాసీనంగా వ్యవహరిస్తూ నామమాత్రపు కేసులతో బెయిలబుల్ వారెంట్లతో సరిపుచ్చుతోంది. ఇందులో కాపుల్ని, కాపు సమాజానికి అనుకూలంగా ఉన్న ఎస్సీ ఎస్టీ వెనుకబడిన తరగతులు మైనార్టీలని సామాజికంగా ఆర్థికంగా అణచివేతకు గురి చేసిన అధికారులు నాయకులు కూడా ఉండటం వల్ల ఈ వర్గాల్లో కూడా ప్రస్తుత ప్రభుత్వం పట్ల వ్యతిరేకత మొదలైతే దాన్ని వైసీపీ తమకు అనుకూలంగా మార్చుకునే ప్రమాదం ఉంది. ప్రజా సమస్యల పట్ల, రాష్ట్రాభివృద్ధి పట్ల తెలుగుదేశం పార్టీ చురుగ్గా స్పందిస్తున్నా ప్రజలకు ఇప్పటికే నష్టం చేకూర్చిన అధికారుల పట్ల, నాయకుల పట్ల ఉదాసీనంగా వ్యవహరించడం సరికాదన్న వాదనలు స్వపక్షంలోనే వినిపిస్తున్నాయి. ఇందువల్ల ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వకుండా ప్రజల్ని ఏకతాటిపైకి తీసుకువచ్చిన పవన్ కళ్యాణ్ కృషి వృధా అవడంతో పాటు తమకు సుపరిపాలన అందిస్తారన్న ప్రగాఢ నమ్మకంతో ఓటు వేసిన ప్రజలకు నెమ్మదిగా ప్రభుత్వం పట్ల అపనమ్మకం మొదలయ్యే ప్రమాదం ఉంది. అందుకే పవన్ కళ్యాణ్ దూకుడుకు తగ్గట్టుగా అభివృద్ధితో పాటు అన్ని విషయాల్లోనూ పవన్ కళ్యాణ్ అంత చిత్తశుద్ధిగా తెలుగుదేశం పార్టీ ముందుకు వెళ్తేనే ప్రజలు కూటమికి మళ్లీ అవకాశం ఇస్తారు.
అభినందనలతో గాళ్ల సుబ్రహ్మణ్యం, కాపునాడు జాతీయ అధ్యక్షులు, చైర్మన్, కాపు విద్యాభవన్ కాపునాడు ఫౌండేషన్ ట్రస్ట్ అధ్యక్షులు, ఓసీ కులాల ఐక్యవేదిక ఆంధ్రప్రదేశ్ కార్యవర్గ సభ్యులు, అఖిల భారత కుర్మి క్షత్రియ మహాసభ. విజయవాడ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి పార్లమెంట్ పరిధిలో కాపునాడు ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు వేరువేరుగా కీర్తిశేషులు మిరియాల వెంకట్రావు స్మారక విద్యాగృహాలు అంటే కాపు విద్యాభవన్ల ఏర్పాటు జరగనుంది. 5వ తరగతిలో ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువు ఆపేసిన పేద కాపు కుటుంబంలోని బాలబాలికలను గుర్తించి కాపు విద్యాభవన్లో చేర్పించి వారిని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దే బృహత్ సంకల్పంతో కాపునాడు ఫౌండేషన్ ఈ విద్యా ఉద్యమాన్ని మొదలుపెట్టింది. మన సామాజిక వర్గ భవిష్యత్ తరాల్ని విద్యార్థులుగా తీర్చిదిద్దేందుకు మీరు ఈ ఉద్యమంలో పాలు పంచుకోండి. కాపు విద్యాభవన్ ని సందర్శించి తగిన సూచనలు, సలహాలను తెలియచేయండి. యావత్ కాపు సమాజానికి కాపునాడు ఫౌండేషన్ తరఫున ఇదే మా ఆహ్వానం. సమాచారం సహకారం అన్న నినాదంతో కాపు సమాజ అభివృద్ధిలో మీరు భాగస్వాములు కండి. కాపునాడులో సభ్యులుగా చేరండి, చేర్పించండి. ప్లీజ్ విజిట్ www.kapunaduindia.com. Read Kapunadu Monthly Magazine. Please subscribe our channel.